హలో అండి, అందరికీ నమస్కారం. శ్రీమాత్రే నమః. ఇవాళ మనము రథసప్తమి ఎందుకు చేసుకోవాలి, ఎప్పుడు చేసుకోవాలి అనే దాని గురించి మాట్లాడుకుందాం. ఈ 2025 ఫిబ్రవరి 4వ తారీఖున రథసప్తమి వచ్చింది. సో మనం రథసప్తమి ఎందుకు చేసుకోవాలి అంటే, భూమిపై ఎన్నో జీవరాశులు ఉన్నాయి. అందరం ఇలా సంతోషంగా ఉండడానికి కారణం సూర్యుడే. ఈ కారణంగానే సూర్యుడిని కనిపించే దేవుడు అని అంటారు. హిందూ సంప్రదాయం ప్రకారం సూర్యోదయంకి ఎంతో విశిష్టత ఉంది. ముఖ్యంగా భక్తులు సూర్య జయంతి రోజు ఎక్కువగా పూజిస్తారు. మాఘమాస శుక్లపక్షం సప్తమి తిథి నాడు ఈ పర్వదినం వస్తుంది. దీని రథసప్తమి అని కూడా అంటారు. సూర్యుడు 7 గుర్రాలపై రథంపై దక్షిణాయనం ముగించి పూర్వోత్తర దిశగా ప్రయాణం సాగిస్తుందని భక్తులు విశ్వసిస్తారు. అది ఈ రోజు నుంచే ప్రారంభమవుతుంది. మాఘ సప్తమి నుంచి రానున్న 6 మాసాలు ఉత్తరాయణ పుణ్యకాలంగా పరిగణిస్తారు. 7 గుర్రాలు ఎందుకంటే సూర్యుడు 7 గుర్రాలు 7 వారాలకు సంకేతాలు. ఈ 7 గుర్రాలు వేదఛందస్సులు అని అంటారు. గాయత్రి, త్రిగుణాప్, జగతి, అనుష్టాప్, పంక్తి, బృహతి, ఉష్ణుక్ అనే 7 గుర్రాల రథంపై సూర్యుడు స్వారీ చేస్తాడు. మేషం నుంచి మీనం వరకు ఉన్న 12 రాశులలో ప్రయాణిస్తారు. ఈ 12 రాశులను పూర్తి చేయడానికి సూర్యరథంకి ఏడాది సమయం పడుతుంది. సూర్య జయంతి అంటే సూర్యుడు పుట్టినరోజు కాదు, రథంని ఎక్కి సూర్యుడు సాగించే ప్రయాణం ఈ రోజు నుంచి మొదలవుతుంది. ఎలా పూజ చెయ్యాలి? సూర్యోదయానికి ముందే నిద్రలేచి సూర్యభగవానుడికి ఇష్టమైన జిల్లేడు ఆకులను మన భుజం మీద పెట్టుకుని అభ్యంగ స్నానం ఆచరించాలి. ఆ తరువాత స్టవ్ మీద పాలు పెట్టి ఆ పాలని పొంగించాలి. ఆ పాలతో మనం పరమాన్నం చేసుకుని ఆ పరమాన్నాన్ని ఆ సూర్యభగవానుడికి సమర్పించి మన ఇష్టదైవాన్ని కొలుచుకుని మన పూజని ముగించాలి. ఆ తరువాత సూర్యభగవానుడికి ఆజ్యం సమర్పించి తరువాత ఇలా చేస్తే ఈ సంవత్సరం అంతా బాగుంటుంది అని, సకల ఐశ్వర్యాలు సిద్ధిస్తాయని నమ్ముతారు. ఇలా చేయడం వల్ల ఎలాంటి కష్టాలు లేకుండా సుఖంగా ఉంటామని నమ్మకం. ఇలాంటి మరిన్ని వీడియోల కోసం ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. థ్యాంక్ యూ.